మండలంలోని చింతగుప్ప గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పట్ల రాజు అనే టీచర్ అమానుషంగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన అభిలాష్ అనే 1వ తరగతి విద్యార్థిని టీచర్ రాజు తీవ్రంగా కొట్టాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు మండలంలోని విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని పసి వయసులో మాస్టారు కొట్టిన దెబ్బలకు భయపడిన చిన్నారి భయంతో మంచాన బారిన పడ్డాడు. బడి అంటేనే భయపడుతూ వణికిపోతున్నాడు. గతంలోనూ టీచర్ రాజు ప్రవర్తన ఇలాగే ఉండేదని పలుమార్లు తల్లిదండ్రులు హెచ్చరించినప్పటికీ తన తీరు మార్చుకోకపోగా తమ పిల్లల పట్ల అలానే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై బదిలీ వేటు వేసి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చేసి ఎంపీపీఎస్ చింతగుప్ప స్కూల్లో చదువుతూ ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ అంటే ఈ సంవత్సరమే అక్కడ జాయిన్ చేసినాము. రోజు బడికి వెళ్ళే అబ్బాయి ఎందుకు ఇంటికాడ ఉన్నావు అనేసి అంటే లేదు, తరచుగా రోజు చారు కొడుతున్నాడు. అతని పేరు వచ్చేసి బి రాజా అనేసి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు కొడుతున్నావు ఏంటనేసి అంటే లేదు, ఆయన మీకు అబద్ధం చెప్పి నన్ను మీరు తీసుకెళ్ళి పెట్టినా మళ్ళీ నన్ను కొడుతూనే ఉంటాడు అనేసి మా బాబు చెప్పడంతో మేము గతంలో కూడా అతనికి హెచ్చరించి ఉన్నాము. అసలు మీరు ఎందుకు మారట్లేదు, ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల్ని కూడా బూతులతో తిట్టడము లేకపోతే కొట్టడము అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ఈ టీచర్ ఏంటి ఇలా పరిస్థితులు వ్యవహరిస్తున్నారని కూడా మేము హెచ్చరించడం అనేది జరిగింది. ఈ విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై తగినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటుందో దీని మీద చర్యలు తీసుకోవాలని మేము భావిస్తూ మా బాబుతో పాటు ఇంకో 3 పిల్లలు కూడా స్కూల్కి వెళ్లకుండా బడికి వెళ్లకుండా మానేయడం అనేది జరిగింది. వాళ్ళ ఆ సార్ ఉంటే అసలు మేము వెళ్ళము, అసలు ఆయన ఉంటే మమ్మల్ని రోజు కొడతాడు, మరి బూతులతో తిట్టడం కొట్టడం అనేది కరెక్ట్ కాదు అని మేము పేరెంట్స్గా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ సార్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలని